Prime Minister Modi ji, you are for the ceremony of Mr. Chandrababu Naidu as CM and Pawan Kalyan as Minister. But what we want, the people of Andhra Pradesh 6 crore, you to keep your promises you made to us 10 years ago. 1, special status for Andhra Pradesh. 2, not to sell privatized steel plant. 3, smart cities for entire Andhra and Telangana. 4, create lakhs and crores of new jobs. 5, railway zone for Visakhapatnam. 6, steel plant for Telangana and Kadapa. Like this, returning 15 lakh rupees. Have you kept one promise? We don't want hugs, kisses and nice smile. Yes, Chandrababu Naidu, Pawan Kalyan are very happy with your hugs and smiles. మోదీ గారికి మనం ఇచ్చే మెసేజ్ ఒకటే. వారు ఇచ్చిన వాగ్దానాలు, రైల్వే జోన్ కట్టారా, స్పెషల్ స్టేటస్ ఇచ్చారా, 15 లక్షలు ఇస్తానన్నారు ఇచ్చారా, కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చారా, స్టీల్ ప్లాంట్ అమ్మనని ఎందుకు అమ్ముతున్నారు, కడపలో తెలంగాణలో స్టీల్ ప్లాంట్లు కడతానని మాట ఇచ్చారు, అనేక ప్రామిసులు వాగ్దానాలు స్మార్ట్ సిటీలు ఒకటైనా చేశారా? ఇప్పుడు ఇస్తుంది ఏంటిది? హగ్గులు చిరంజీవి పవన్ కళ్యాణ్కి, స్మైల్స్ చంద్రబాబు నాయుడు గారికి. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏంటిది? మళ్ళా నన్ను జైల్లో పెట్టకూడదని. తెలుగు ప్రజలారా, కలవండి, నాతో కలిసి పోరాడదాం. ఇవన్నీ ఎలా సాధించాలో నేను మీకు చెప్తాను. మీరు ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి షేర్ చేయండి. మన పోరాటం ఆరంభమే. ముఖ్యంగా కాపులందరూ చాలా బాధపడుతున్నారు. మధురగడ పద్మనాభం రెడ్డి అయిపోయి వాళ్ళతో కలిసిపోయారని, పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోరాడి ఉంటే హీరో అవునని వీళ్ళతో కలిసి 3%, 5% ఉన్నోలే 77 సంవత్సరాల తర్వాత ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. నిన్న నా దగ్గరికి మొన్న కూడా 10 మంది వచ్చి, అయ్యా మేము ఎంపీలు అవ్వాలని సైన్ చేశాం, అయితే నేను బీసీ అయినందుక కాపు అయి నేను ఒకటే చెప్పాను, నేను కూడా బీసీఏ, 52% ఉన్నాం. నేను కూడా కాపే, 27% ఉన్నాం. ప్రభువు నమ్ముకున్నాను, 20% ఉన్నాం. మనం 90% ఉన్నప్పటికీ వీళ్ళు ఈవీఎం మంత్రులు ఈవీఎం ట్యాంపర్ చేసి ప్రోగ్రామ్స్ వీళ్ళందరికీ తెలుసు. ఇది అన్ని అరికట్టాలి అంటే మనం అందరం, బడుగు బలహీన వర్గాలందరం నా ఆధ్వర్యంలో ఒకటి కండి, అవినీతి అంతం చేసి చూపిద్దాం. ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ అన్నారు. నాకంటే ప్రపంచంలో సక్సెస్ అయింది ఎవరు? వదిలేస్తావా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని? మణిపూర్ లాంటి ఘటనలు జరగనిస్తావా? ప్రార్థించండి, కష్టపడండి, వీడియో షేర్ చేయండి.